పడుతోంది. ఇప్పటి వరకైతే టీడీపీ నుంచి అధికార ప్రతినిధిగా విజయ్ కుమార్ గారు, అది విజయ్ కిరణ్ గారు ఏం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్ కిరణ్ గారు, మీరేమంటారు దీనికి సంబంధించి? మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి ముందుగా. సార్ గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇది చాలా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, మనిషి యొక్క ప్రాథమిక సూత్రాలకి విరుద్ధంగా చేసినటువంటి ఇది ఒక తప్పుడు చర్య. ఇది ఆర్టికల్ 21 ని వైలేట్ చేస్తా ఉంది, ఆర్టికల్ 19(1)A వైలేట్ చేస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేవలం రాజకీయ నాయకులు వీళ్ళకి మాత్రమే పరిమితం అవ్వలేదు. అనేక మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీసు, వ్యాపారస్తులు, అదేవిధంగా ఇంకా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని రోజుకు ఒక కొత్తగా పేర్లు వస్తా ఉన్నాయి. అంటే ఈ అధికారం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క, రాజకీయ నాయకుల యొక్క లేదా మిగతా వారి యొక్క స్వేచ్ఛని, వారు ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వారు ఏదన్నా వారు పర్సనల్ గా ఏమన్నా ఉంటే వాటిని అడ్డం పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుదాం, బెదిరిద్దాం అనేటువంటి ఆలోచనలో అనేక మందిని బెదిరించారు, వారికి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటిది స్వయంగా షర్మిలా గారు చెప్పారు, నాకు వైవి సుబ్బారెడ్డి గారు వినిపించారు అని. నా ఫోన్ ని ట్యాప్ చేసి, నా ఫోన్ ట్యాప్ చేసిన రికార్డ్ ని, అంటే తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసి ఆ ఫీడ్ ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డికి పంపించి, ఇగో నువ్వు వెళ్ళి మాట్లాడు, ఇగో ఇట్లా ఇది పరిస్థితి అని చెప్పి ఆ రికార్డింగ్ ను కూడా ఇచ్చి వినిపించారంటే క్లియర్ కట్ గా ఇక్కడ నేరం అనేది ఎస్టాబ్లిష్ అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు మిత్రులు అడిగినప్పుడు కూడా ఆయన టకమని ఎక్కడ చెప్పలేనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి, ఆయన కూడా చాలాసేపు తడబడుతూ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనందరూ కళ్ళారు చూసాం. ఏ స్టేట్ లో జరిగింది, ఎక్కడ జరిగింది, అంటే ఈయన చేసిన దాని గురించి కాకుండా తెలంగాణ గురించి మాత్రమే చేస్తున్నారా అనేటువంటిది కూడా ఆయన స్పృహలోకి రాలా. ఒకవేళ ఆంధ్రాలో చేసిన దాని గురించి కూడా బయటకు వచ్చేసిందేమో, నారంగు కూడా బయటపడిపోయింది, నేను చేసిన ట్యాపింగ్లు కూడా బయటకు వచ్చినేమో అని చెప్పి కంగారులో కొంత గ్యాప్ తీసుకొని తర్వాత అక్కడ ఉన్న వారు ఇచ్చినటువంటి హింట్ ప్రకారం ఓకే తెలంగాణలో జరిగింది మాత్రమే బయటకు వచ్చిందా అనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జనరల్ గా ఫోన్ ట్యాపింగ్లు అనేవి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి తీవ్రవాదులు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విషయాల్లో చేస్తా ఉంటారు. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరిస్తూ వాటి ద్వారా వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు, దారుణాలు, ఫామ్ హౌస్ లో ఎవరెవరిని ఏ విధంగా బెదిరించి ఆ ఫామ్ హౌస్ లకు పిలిపించుకున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సంచలనాలు బయటకు రాబోతా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి శశపిషలకు అవకాశం లేదు. అంటే ఇక్కడ సోదరుడు చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఎవరికి మద్దతుగా జెండా పీకారని. మీరు ఎవరికి మద్దతుగా తెలంగాణ పార్టీ, తెలంగాణలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వాసి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో లేకుండా జెండా పీకి పారిపోయింది మీరైతే ఈ రోజు కూడా మా పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చేస్తాం. రాజకీయాల్లో పోటీ చేయాల్సినటువంటి సందర్భాలు, వాటి ఉన్నటువంటి విషయాలను బట్టి మీరు చేసినటువంటి దాష్టికాలు, మా నాయకుడి యొక్క అరెస్టు, ఆ సందర్భంలో కొంత ఎన్నికల ప్రక్రియకి కొంత విఘాతం కలుగుతుంది కాబట్టి. కిరణ్ గారు అంటే ఇక్కడ మీరు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారు, ఓకే. అయితే ఇప్పటికే మరి షర్మిలా గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు అందుబాటులో ఉన్న సమాచారం, విన్న సమాచారం, అందుతున్న సమాచారం అదేంటంటే మా అన్నయ్య ట్యాపింగ్ చేయించారంటూ కూడా గతంలో చేసిన కామెంట్స్ మీద, షర్మిలా చేసిన కమెంట్స్ మీద మీకు అభిప్రాయం ఏంటంటారు? అధికార పార్టీ ప్రతినిధిగా ఏమంటారు మీరు? సార్ క్లియర్ కట్ గా షర్మిలా గారు అది మాత్రమే కాదు, ఇంకా చెప్పారు. ఏం చెప్పారు? తోడబుట్టిన వారి కంటే, రక్తం పంచుకు పుట్టిన వారి కంటే కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిది, ఇటు కేసీఆర్, కేటీఆర్ గారి బంధం చాలా దృఢమైనది. ఈ నేరంలో ఇద్దరి యొక్క కలయికతో ఏర్పడేటువంటి ఈ నేరంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉందో అంతే పాత్ర ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి కుయుక్తులు మీరు చూడండి. ఆ రోజు ఎన్నికలు జరిగేటప్పుడు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ పైన వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఏది కాంగ్రెస్ ఎలక్షన్ జరిగే సమయంలో. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి సహకారం అందించారు. అటు కేసీఆర్ గారు కూడా
డబ్బులు సంచులు పంపించడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సహకరించారు. ఈయన కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ మా పార్టీకి సంబంధించిన ఆంధ్రాలో కూడా అనేక మంది అంటే కిరణ్ గారు అంటే ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు క్షమించండి. ఇప్పుడు వారి డబ్బు వీరి డబ్బు కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు అని అంటున్నారు కదా, మేము కూడా వింటున్నాం కదా, ప్రజలు కూడా వింటున్నారు కదా. ప్రజల డబ్బు పంచుకోవడానికి వాళ్ళ అర్హత ఏంటి? రాజకీయ పార్టీలుగా వాళ్ళు గెలవడమేనా, మనం గెలిపించుకోవడమేనా, ఎవరు పడితే వాళ్ళు ఇట్లా తినడమేనా? మీరేమంటారు దీని మీద కిరణ్ గారు? సార్ ఇప్పుడు ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఈ ట్రాప్లు వేస్తా ఉంటారు. వీళ్ళు ఈ అటువంటి ట్రాప్ లో పడినటువంటి పరిస్థితిలోనే అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవడానికి అవకాశం వచ్చింది. అంటే ట్రాపుల్లో అంటే ట్రాప్స్ లో పడేంత బలహీనుల మన నాయకులు ఏ పార్టీ అయినా సరే కావచ్చు, అంత బలహీనంగా వ్యవహరిస్తున్నారా, అవినీతి పాల్పడుతున్నారా అనుకోవాలా మనం? ప్రజలు ఏం చేశారంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను తండ్రి లేని బిడ్డని, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి పదవి కోసం నానా గట్టి కరుస్తా ఉన్నాను, అయినప్పుడు కూడా అవకాశం లేదు, మీరు కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఎప్పటికీ నేను కాలేనని చెప్పి కాళ్ళ వేళ గోళ్ళ పడి వేల కిలోమీటర్లు నడిచి వాళ్ళని యొక్క ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో వచ్చినటువంటి అధికారమే తప్ప మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాదు. ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఇంకొక 30-40 సంవత్సరాలు కూడా ఆయన చూడకుండా ఆ 5 సంవత్సరాల పరిపాలనలో 30-40 సంవత్సరాలు సరిపోను. అదే అంటే కిరణ్ గారు ఓకే కిరణ్ గారు, అంటే ఇక్కడ అందరూ శాకాహారులే అయితే మరి మాంసం ఎందుకు తట్టలోనూ బుట్టలోనూ మాయమైంది ఒక సామెత ఉంది కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఉండండి. రైట్, ఇప్పుడు మనకి ప్రముఖ న్యాయవాదిగా మనతో పాటు